హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. ఈరోజు వీడియోలో మనకు ఒక సబ్స్క్రైబరు 17 ఇయర్స్ పాపకి 24 నడుం సైజు బోట్ నెక్ బ్లౌజు కట్ చేసి చూపించమన్నారండి. ఆ సైజు మెజర్మెంట్ బ్లౌజు నా దగ్గర లేదు కాబట్టి నేను ఇప్పుడు ఈ పేపర్ కటింగ్ చేసి చూపిస్తున్నాను. ఇది ఏజ్తో సంబంధం లేదండి. నడుం సైజుని బట్టి ఈ మెజర్మెంట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పెద్దవారైనా చిన్నవారైనా నడుం సైజు 24 ఉన్నట్లయితే ఈ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూడండి. ఇప్పుడు నేను ఇది ఎలాగైతే కట్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ అదే విధంగా మీరు లైనింగ్ పైన కట్ చేసి బోట్ నెక్ బ్లౌజు స్టిచ్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా, ఎక్కడ ముడతలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఈ పేపర్ పైన చూపిస్తాను. ఇప్పుడు దానికోసం ముందుగా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒకవేళ నేను పేపరు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను, మీరు ఒకవేళ లైనింగ్ క్లాత్ తీసుకున్నా కానీ సేమ్ ఇలాగే డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. మనం నార్మల్గా మామూలు బ్లౌజులు అయితే మనకు ఇది ఆపోజిట్లో ఉండేలాగా చూసుకుంటాము, కానీ బోట్ నెక్ బ్లౌజ్ ఏంటంటే మనము మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ ప్రిన్స్ కట్, బ్యాక్ ఓపెన్ పెట్టి చూపిస్తాను. 24 నడుం సైజు ఉన్న వాళ్ళు ఇదే మెజర్మెంట్ ఫాలో అయ్యి కట్ చేసి స్టిచ్ చేసుకోండి. 100% చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు మనకు ఈవిడ అయితే సబ్స్క్రైబర్ అయితే మనకు నడుం సైజు 24 ఇచ్చారండి. ఇప్పుడు ఈ నడుం సైజుని బట్టి నేను బ్లౌజ్ మొత్తం కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇదే మెజర్మెంట్స్తో మీరు కూడా కట్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా చూసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ సైడు ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ కింది వైపు కూడా 1/2 ఇంచు మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది ఎందుకు చేశానంటే మనము ఇక్కడి వరకు స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి మనకు బ్లౌజ్ హైట్ ఎంత అనేది వస్తుంది. ఇది మనం స్టిచ్చింగ్ చేయడానికని ఈ మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 12.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇది చూడండి, నేను ఇక్కడ 12.5 ఇంచుల దగ్గర చూపిస్తున్నాను. మీరు కావాలంటే 12 ఇంచుల దగ్గర అయినా కానీ పెట్టుకోవచ్చు ఈ సైజ్ బ్లౌజ్కి. ఇది నేను 12.5 ఎందుకు పెడుతున్నానంటే కొంచెం బోట్ నెక్ బ్లౌజ్ అనేది లెంత్ ఎక్కువ ఉంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. అందుకని చెప్పి నేను 12.5 పెడుతున్నాను. ఎక్కువ మందికి ఇదే మెజర్మెంట్ అనేది సెట్ అవుతుంది. నేను ఎక్కువ మందికి ఏ మెజర్మెంట్ అయితే సెట్ అవుతుందో అదే మెజర్మెంట్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇదే 12.5 ఇంచులు ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకు మళ్ళీ ఖర్చు కోసము ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకైతే ఇది బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. మీరు మధ్యలో స్కిప్ చేసుకుంటా చూస్తే మీకు ఏం అర్థం కాదు. నేను చెప్పింది కూడా మీకు సగం అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు బ్లౌజ్ పొడవు అనేది వచ్చింది. ఇప్పుడు మనము నడుం సైజ్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు నడుం సైజ్ ఎంత వచ్చింది, ఇది 24 ఉంది. 24లో 4వ వంతు తీసుకోవాలి. 4వ వంతు ఎంత అవుతుంది, 6 ఇంచులు అవుతుంది. ఇక్కడ 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి 3/4 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి, అందుకని చెప్పి నేను 3/4 ఇంచే పెట్టాను. ఈ 3/4 ఇంచ్ అనేది ఇక్కడ టక్స్ వస్తుంది. ఇప్పుడు ఈ నడుం సైజ్ 6 ఇంచులు ఉంది కాబట్టి చెస్ట్ వచ్చేసి 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నడుం సైజుకు 2 ఇంచులు కలుపుకొని 8 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎంతైతే ఎక్స్ట్రా కుడతామో 1.5 ఇంచు 2 ఇంచుల ఎంత అయితే అంత ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు నడుము మెజర్మెంట్ వచ్చింది, చెస్ట్ మెజర్మెంట్ వచ్చింది. ఇక్కడ నెక్ షోల్డర్కు మనకు ఎటువంటి మెజర్మెంట్ లేదు కాబట్టి మనము ఈ చెస్ట్ సైజుని బట్టి ఈ షోల్డరు నెక్ అనేది మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 8 ఇంచులు వచ్చింది. ఈ 8 ఇంచులలో సగం తీసుకోవాలి. సగం ఎంత అవుతుంది, 4 ఇంచులు అవుతుంది. ఇప్పుడు 4 ఇంచులు వస్తుంది కదా, 4 ఇంచులు తీసుకోకుండా ఒక 1/2 ఇంచు తగ్గించుకోవాలి. 1/2 ఇంచు తగ్గించుకొని ఈ నెక్ మెజర్మెంట్ అనేది డ్రా చేసుకోవాలి. నేను ఈ 1/2 ఇంచు ఎందుకు తగ్గించానంటే
మనము ఇక్కడ 8 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. మనకు 8 ఇంచులు పెట్టినప్పుడు ఏందంటే మనము బ్లౌజ్ ఏసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ సైడ్‌లో గ్యాప్ వచ్చినట్టు అయితుంది. లూజ్‌గా వస్తుంది. మనం ఇక్కడ ఒక 1/2 ఇంచు తగ్గించుకున్నామనుకోండి, ఇక్కడ లాగి పట్టినట్టు ఉండి మనకు నెక్ కూడా బాగా పట్టేసినట్టు పర్ఫెక్ట్‌గా నీట్‌గా వస్తుంది. ఇప్పుడు దానికోసమని ఒక 1/2 ఇంచు తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి నెక్ కోసం 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇది 2.5 ఇంచులు పెట్టుకున్నాను కాబట్టి మనకు స్టిచ్ చేసిన తర్వాత 1/2 ఇంచులు వస్తుంది, సరిపోతుంది. మరి ఇది చిన్నపిల్లలది కాబట్టి ఇది కూడా చాలా వెడల్పు ఎక్కువ ఉందనుకోండి, చూడడానికి కూడా అంత నీట్‌గా ఉండదు. ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ అయిపోయింది, షోల్డర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ మెజర్మెంట్ ఎంత వచ్చింది మనకు 1/4 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 1/4 ఇంచులు అనేది ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ నుంచి చంక డౌన్ ఎంత తీసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఎంత వచ్చింది 1/4 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 1/4 ఇంచులకి ఒక 1/2 ఇంచు తగ్గించుకొని మనము ఇక్కడ చంక డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత వచ్చింది 1/4 ఇంచులు. 1/4 ఇంచులకు 1/2 ఇంచు తగ్గించుకొని 5.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి 1.5 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది మనకు చిన్న సైజ్ బ్లౌజ్ అండి. 24 నడుం సైజ్ ఉంది కాబట్టి చిన్న సైజ్ బ్లౌజు. ఒకవేళ మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఈ మధ్యలో ఈ లైన్ను కలుపుతో ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసింది కదా, మనకు చంక రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము నెక్ డౌన్ ఎంత తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు 3 ఇంచుల దగ్గర నెక్ డౌన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఈ బోట్ షేప్ వచ్చేలాగా ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలాగ ఈ బోట్ షేప్ వచ్చేలాగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ బోట్ నెక్ బ్లౌజ్కి ఏంటంటే ఈ నెక్ సైడ్ నుంచి షోల్డర్ సైడ్ ఒక 1/2 ఇంచు ఇలా డౌన్ చేసుకోవాలి. ఇలా చేసినప్పుడే మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు మనకేంటంటే ఇలా వస్తుంది కాబట్టి మనకు స్టిచ్చింగ్ అనేది ఇక్కడి వరకు వస్తుంది. ఇప్పుడు మనకు ఈ నడుం సైజ్ ఎంత వచ్చిందో చంక రౌండ్ కూడా అంతే రావాలి. మనకు నడుం సైజు 6 ఇంచులు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇదే 6 ఇంచులు మనకు చంక రౌండ్ అనేది రావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము మెజర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు కరెక్ట్గా 6 ఇంచులు అనేది వచ్చింది. కనిపిస్తుంది అనుకుంటాను మీకు. ఇక్కడ చూడండి 6 ఇంచులు వచ్చింది. మనకు ఈ చంక రౌండ్ సరిపోయింది. ఇక్కడ మనము టక్స్ వేసుకోవాలి. ఈ టక్స్ వేసుకోవడానికి ఇక్కడ నుంచి ఇది 6 ఇంచులు ఉంది కదా, మనకు మధ్యలో సెంటర్లో 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇటు సైడు 1/2 ఇంచుకు 1 పాయింట్ ఎక్స్ట్రా, ఇటు సైడు 1/2 ఇంచుకు 1 పాయింట్ ఎక్స్ట్రా. అంటే మనం హాఫ్ ఇది 3/4 ఇంచే తీసుకున్నాం కాబట్టి ఆ 3/4 ఇంచ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఇలాగా చూడండి 3/4 ఇంచ్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి టక్స్ పొడవు వచ్చేసి 3.5 ఇంచుల దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ స్ట్రైట్ లైన్ వచ్చేలాగా ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎంతవరకు అర్థమైంది, ఒకవేళ అర్థం కాకపోతే కూడా నాకు కామెంట్ చేయండి, నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఒకవేళ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇదే విధంగా మనము కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫిట్టింగ్ గుర్తు కోసం ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మనకు బ్యాక్ సైడ్ ఓపెన్ అండి, అందుకని చెప్పి ఇవి రెండు ఇలా సపరేట్ పార్ట్స్ కింద వస్తాయి. ఇప్పుడు మీకు ఒకవేళ ఇక్కడ కావాలంటే డిజైన్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదన్నా డిజైన్ డ్రా చేసుకోవడానికి ఇక్కడ నుంచి కింది నుంచి పైన సైడ్ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఈ బాక్స్ డ్రా చేసుకొని మీకు ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్, మీ ఇష్టం వచ్చిన డిజైన్, ఇలా డైమండ్ అయినా కానీ పాట్ అయినా కానీ ఏ డిజైన్ అయినా కానీ మీకు నచ్చిన డిజైన్ ఇలా డ్రా చేసుకోండి. చూడండి, ఇలాగా మీకు నచ్చిన డిజైన్ ఇలా డ్రా చేసుకోండి. మీరు స్టిచ్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ వరకు ఇలా వస్తుంది స్టిచ్చింగ్ అనేది. ఈ 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వరకు ఇలా వస్తుంది. మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ వస్తుంది కాబట్టి మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది. అందుకని చెప్పి ఈ ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ దగ్గర కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. మన పైనకు వచ్చేసి ఈ మార్కింగ్ కాకుండా ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మనం వదిలేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఫిట్టింగ్ అనేది అప్పుడే మనకు పర్ఫెక్ట్గా పట్టేసినట్టు నీట్గా ఉంటుంది, లేదంటే మనకు లూజ్ వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు ఇట్లా వేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ఎట్లయితుందో అదే మార్కింగ్ దీనిపైన లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ ఇలా లైన్ అవుట్లైన్ అంతా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి ఇలా ఈ రోలర్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ ప్రెస్ చేసుకున్నప్పుడు మనకు బ్యాక్ సైడ్ అచ్చు అనేది పడుతుంది. ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ అవుట్లైన్ డ్రాయింగ్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఈ పైన సైడ్ కూడా ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 3/4 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి మనం నార్మల్ బ్లౌజ్లకు అయితే ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఏ బ్లౌజ్కి అయినా సరే బోట్ నెక్ బ్లౌజ్కి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇలాంటి స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు చెస్ట్ పాయింట్ ఎంత తీసుకోవాలి, మనం ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ డాట్ ఎంత దూరంలో వేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇది ఇప్పుడు నేను నడుం సైజ్ 24 కాబట్టి నేను 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నానండి. ఒకవేళ మీరు నడుం సైజ్ ఇంకా పెద్దగా ఉండి మీకు పఫ్ సైజు ఎక్కువగా కావాలనుకుంటే ఇది 2.5 ఇంచులకు కూడా 2.5 ఇంచులకు కూడా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ ఈ మార్క్ చేసుకున్నాం కదా,
ఇది చేసుకున్న తర్వాత ఈ పై నుంచి మనకు ఈ చెస్ట్ పాయింట్ 9 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చెస్ట్ పాయింట్ 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము ఇది 2 ఇంచులు తీసుకున్నాం కదా. ఈ 2 ఇంచులలో సెంటర్ పాయింట్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత వస్తుంది, ఇక్కడ 3.5 ఇంచులు వస్తుంది. అదే 3.5 ఇంచులు ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 1.5 ఇంచు 1.5 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలాంటి స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. ఈ 2 ఇంచులు ఎందుకు ఎక్స్ట్రా చేస్తున్నామంటే ఇక్కడ మనకు ఈ డాట్ ఇది మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ పీస్కి మనకు తక్కువ వస్తుంది. అందుకని చెప్పి ఈ ఎక్స్ట్రా ఇటు సైడ్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు పైకి ఒక మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 1 ఇంచు పైకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇదే ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్స్తో బోట్ నెక్ బ్లౌజ్ 24 సైజ్ అండి. ఇది మీరు కూడా ఇలాగే ఇదే మెజర్మెంట్తో కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఇలా టక్స్ పెట్టుకోవాలి. మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా వస్తుందండి. చూడండి, మనకు బ్యాక్ పార్ట్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ వచ్చింది. చూడండి, ఇప్పుడు మనకు ఇది ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది 24 నడుం సైజు బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఇప్పుడు ఇది మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇవి రెండు చూపించాను కదా, నేను నడుం సైజుని బట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే చూపించాను. మీరు హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ నడుం సైజుని బట్టి హ్యాండ్స్ అయితే కట్ చేయలేమండి. ఇప్పుడు ఆ హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి మీకు ఆ చేతి రౌండ్ కొలత ఎంత ఉందో, చేతి పొడవు ఎంత కావాలి అనేది చూసుకొని అది మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే ఇది. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.